వారాలు, రోజులు ఎట్లా గడిచిపోతున్నాయో ఏమో ఏం అర్థం కావట్లేదు. అప్పుడే 7 నెలలు అయిపోతుంది. రేపు ఆగస్టు 1 తారీఖు, 1 తారీఖు అంటేనే భయమేస్తూ ఉంటుంది ఒక్కోసారి. కట్టవలసిన అప్పులు, తీర్చవలసిన బాధ్యతలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాటిలో ఓ చిన్న ఉపశమనమే ఈ రిలయన్స్ స్మార్ట్. అంటే రేట్ తక్కువ, అందుబాటు ధరలలో ఉంటాయి. ఇక్కడ కొని మనం మళ్ళీ మన ఇంటికాడ కిరాణా స్టోర్స్లో కొనీకైతే చాలా అంటే చాలా ఆలోచిస్తాం. ఇక్కడ రూ. 7 అయింది. మా ఇంటికాడ అయితే రూ. 12 తీసుకున్నాడు. గుండె గుబేలు మనింది. రూ. 5 ఎక్స్ట్రానా అని. ఏం చేస్తావు, వాళ్ళు కూడా బతకాలి కదా అని ఇక్కడ చూస్తే ఇవన్నీ కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ బడ్జెట్ లేదు. నేను ఎంత డబ్బు సంపాదించాలంటే ఇక్కడున్న ప్రతి కాస్ట్లీ ఐటమ్ని బడ్జెట్ గురించి ఆలోచించకుండా కొనేంత డబ్బులు అయితే సంపాదించాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఏదో ఒకటి కష్టపడి ఏదో ఒకటి చేసి మాత్రం నెలకి 30-40 వేలు అన్నా సంపాదించండి. ఇప్పటి కాలంలో బ్రతకలేము. ఈ బాదం మిల్క్ ఒకప్పుడు తాగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాగుతా అంటే అలర్జీస్ వస్తుంటే తాగడంలో. ఈ గుమ్మడికాయలు ఇవన్నీ బాగానే ఉంటాయి చూడ్డానికి. ఫ్రోజన్వి స్వీట్ కార్న్ మరియు పీస్ టేస్ట్ అయితే బాగోవు. నేను ట్రై చేసిన. మనకు కావాల్సింది పన్నీర్ కాబట్టి పన్నీర్ కోసం వచ్చిన. రేపు ఎగ్స్ తింటే ఇంట్లో నరుకుతారు, ఎందుకంటే రేపు శనివారం కాబట్టి. ఇంకా మనకు అమూల్ తప్ప వేరే ఏ పన్నీర్ నచ్చదు. ఇంకా అమూల్ పన్నీర్ తీసుకొని ఇంకా బయలుదేరిన. అక్కడి నుంచి టుంగుటుకు అని బయలుదేరిన. మీరు నన్ను అడగచ్చు పన్నీర్ కోసం ఇంత దూరం రావాలా అని. నేను లోకల్ షాప్లో పన్నీర్ ట్రై చేసి అది అరక్క డైజెషన్ కాక చాలా ఇబ్బందులు పడినా. మళ్ళీ అలాంటి ఇబ్బంది పడదలుచుకోలేదు. నాకు పడే దగ్గరే పోయి తెచ్చుకుంటున్నా. కూరగాయలు కూడా బయట మనకు రూ. 5 అరటిపండు అయితే ఇక్కడ కొన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని రేట్లు తక్కువ ఉంటాయి. అన్నీ అందుబాటులో ఉండాలంటే అంబానీ మాయ ఏం డబ్బుల కోసమేగా పనిచేసేది. ఇక్కడ అయితే మళ్ళీ సరుకులకు రావాలి రిలయన్స్లో. ఇది జస్ట్ నేను ఊరికే పన్నీర్ కోసం అయితే వచ్చిన. ఏదో వలక్కాయ ఏదో. ఇక్కడ ఇడ్లీ రైస్ బాగుంటాయి. దోశలోకి వేసుకునేటప్పుడు ఇడ్లీ రైస్తో ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా కాకుండా బాగా మెత్తగా సాఫ్ట్గా భలే వస్తాయి దోశలు. ఇవి ఇడ్లీ స్టోర్ బియ్యంతో కాకుండా మామూలు రైస్తో చేసుకున్న బాగానే వస్తాయి. కుర్కురీలు ఏమన్నా ఉంటే బింగో పింక్ కలర్ ఉంది చూద్దామని పోయినా. ఇంకా షాంపూ సెక్షన్స్కి వస్తే పారాషూట్ మనకు అస్సలు పడదు. ఇంకా వాటిని వదిలేసి ఈ సెక్షన్లోకి వస్తే మనకి ఇవన్నీ ఏం అర్థం కావు. మాయిశ్చరైజర్లు అంట, లోషన్లు అంట, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవే కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువయ్యి అందరూ కొనబట్టిన అంచి ఇష్టం వచ్చినట్టు తయారు చేసి అమ్ముతున్నారు. అండ్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ అయితే బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మన దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్లో తీసుకోవచ్చు. ఇంకా బిల్ వేయించుకుందామని డుక్చుక్ అని పోయినా. మళ్ళీ అక్కడ తలకాయ నొప్పి ఎదురైంది నాకు. ఓన్లీ ఇక్కడ ఫోన్పే అన్నారు. సరేలే అని చెప్పి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేసి ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్.